ఎంతో రుచిగా ఎంతో యమ్మీగా ఉండేటువంటి గోంగూర శనగల రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఎంత రుచిగా ఉంటుందో, వైట్ రైస్‌లోకి ఎంత బావుంటుందో, రోటీస్‌లో నంచుకోవడానికి కూడా అంతే బావుంటుందండి. గోంగూర ఈ మాత్రం తీసుకున్నాను. ఇది మన గార్డెన్‌లోదే అనమాట. ఇంకా తర్వాత బాణాలు పెట్టేసుకొని దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఒక టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. పచ్చిమిర్చి తరుగు ఒక 2 టేబుల్ స్పూన్లు, ఒక పెద్ద ఆనియన్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఒక టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడ యాడ్ చేసేసుకుని మొత్తం అంతా కలుపుకొని మంచిగా ఫ్రై అవనివ్వాలన్నమాట. ఆల్మోస్ట్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసేయాలండి ఆనియన్స్. ఈ లోపు అల్లము వెల్లుల్లిని కచ్చపచ్చ దంచుకుంటాం అనమాట. దాన్ని యాడ్ చేసుకుంటాము. జస్ట్ ఒక టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఇందాక చెప్పినట్టుగా మంచి రెడ్డిష్ బ్రౌన్ కలర్కి వచ్చేసేయాలి. 90% వేగిపోయినాయి కదండి. ఇప్పుడు బాయిల్ చేసుకున్నటువంటి శనగలు మినిమం 8 hours సోక్ చేసుకుని తర్వాత కుక్కర్లో ఒక 3 విజిల్స్ వేయించుకుంటాం అనమాట. ఆ శనగల్ని ఒక